నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దోచుకొని ఒక్క కొత్త ఎకరానికి కూడా కాళేశ్వరం సాగునే చేయలేదు. ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ 400 ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసిండు. మల్లన్న సాగర్కి వెళ్ళి కొండపోచంకి వెళ్ళి ఆయన ప్రాంతానికి ఆయకట్టు 96,000 న్యూ ఆయకట్టు వచ్చింది. 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే. 30 ఏళ్ల కింద ఎప్పుడో ఇంటి రామారావు ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏం మార్పి 500 కోట్లు లైనింగ్ అయిపోతుండే. డిస్ట్రిబ్యూటర్ కెనాల్కు 400 కోట్లు ఇస్తే అయిపోతుండే. సొరంగం పూర్తయితే ఇవాళ మాకు కర్మ ఉండదు. మాకు ఇవాళ సాగర్ ఏం మార్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు 1000 మంది ఉన్నారు. ఊళ్ళకి వెళ్ళి మంచినీళ్ళు లేవు. దానికి కారకుడు వీడే కేసీఆర్. ఎందుకంటే సొరంగం 824 లెవెల్లో డిజైన్ చేసి ఆ రోజు కొట్లాంటి శాంక్షన్ చేయించిన ఒక 2000 రోడ్ కొత్త రేట్ ఇస్తే ఎవరైనా పూర్తి చేస్తున్నాయి. ఇవన్నీ చేయకపోతే ఇవన్నీ చేయలేదు. నల్గొండ జిల్లాను పక్కన పెట్టిండు. ఒక పనికిరానికి తెలివి లేని రాజకీయాలంటే తెలియని ఒక వేస్పేలో ఒక మంత్రి పదవి ఇస్తే వాడు దోపిడికి అలవాటు. ఎమ్మెల్యేలను అందరూ కూడా దొంగలుగా తయారు చేస్తే ఒక్కొక్కడు 60, 70, 80 ఏళ్ళతో చిత్తుగా ఓడిపోయిందంటే వాడు జిల్లా ప్రజలు వీళ్ళు చేసిన పాపాలకు రైతులను మోసం చేసి ఇవాళ మా కడుపులో కనీసం మంచినీళ్ళు లేకుండా చేసిన కారణానికి అంత ఘోరంగా ఓడగొట్టి 12 ఓడిపోయినట్టు లెక్క నా దృష్టిలో. ఒక్కరోజు సూర్యాపేట పోతే అక్కడ కూడా 60, 70 ఏళ్ళతో ఓడిపోయేవాడు. నాకు సమయం సరిపోలకు పోలే. ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇదే కాదు, ఢిల్లీ ప్రాజెక్టు మొదలుపెట్టిండు. ఎప్పుడు కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు శంకుస్థాపన చేసిన కేసీఆర్ ఒకటే అడుగుతున్నాడు పత్రికాముఖంగా. దీని తర్వాత సంవత్సరానికి మొదలుపెట్టి కాళేశ్వరం ఎట్లను మల్లన్న సాగర్ నింపుతావు, కొండపోచమ్మ నింపినావు. కమిషన్ల కోసమే కదా. 10 కళ్ళు పెట్టినంత కెపాసిటీ ఉన్న మల్లన్న సాగర్ని 54,000 ఎకరాల భూమి సేకరించి రైతులను కొట్టి తన్ని తక్కువ రేటుకి ఇచ్చి అక్కడ కూడా రైతులను మోసం చేసి కమిషన్ల కోసం మల్లన్న సాగర్ కట్టుకొని కాళేశ్వరం కట్టుకొని ఢిల్లీ దీనికంటే ముందు మొదలుపెట్టింది. పాలమూరు ప్రాజెక్టు మహబూబ్నగర్